ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి ఒక బర్త్డే బ్లాగ్. కిడ్స్ ఉన్న ప్రతి పేరెంట్కి కూడా ఈ బ్లాగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక నేను మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తాను, లైక్ హౌ టు ఆర్గనైజ్ బర్త్డే పార్టీస్ ఎట్ హోమ్ ఇన్ యూఎస్ఏ అనేది. కిడ్స్ ఉన్న ప్రతి పేరెంట్కి కూడా బ్లాగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా బ్లాగ్ మొత్తం చూడండి ఎండ్ వరకు. కిడ్స్కి బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. ఇవే బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ ఇంట్లో చేస్తే చాలా ఇష్టపడతారు అండ్ ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. While it is to join as a guest, if you are hosting, దీనికి చిన్న సైజ్ ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది. రీసెంట్గా మేము మా డాటర్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్ టు సీ కిడ్స్ ఎంజాయింగ్ టైం. ఇక్కడ నేను మీకు 7 ఐడియాస్ అలా ఇస్తాను. సో ఈ ఐడియాస్ ఏంటంటే అరేంజ్మెంట్ని కొంచెం సింప్లిఫై చేస్తూ టూ మచ్ స్ట్రెస్ తీసుకోకుండా లైక్ ఒక బర్త్డే పార్టీని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవడం అనమాట. కిడ్స్ బర్త్డే పార్టీలో ఫస్ట్ మెయిన్ ఐడియా వచ్చేసి డెకరేషన్. ఈ డెకరేషన్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే క్రాఫ్ట్ మెటీరియల్స్తో మీరే డెకరేట్ చేసుకోవచ్చు. కిడ్స్ ప్రతి ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ అనేది మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఇయర్ యూజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. మాన్యువల్ బ్లోవర్తో బలూన్స్ పంప్ చేయడం అనేది చాలా స్ట్రెస్ఫుల్ అండ్ టైం టేకెన్. సో చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి ఇక్కడే. సో బెటర్ టు టేక్ ఎలక్ట్రిక్ బలూన్ పంప్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్. వచ్చేసి థీమ్ బేస్డ్ సెలబ్రేషన్స్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం. అండ్ అంతేకాకుండా వాళ్ళు కార్టూన్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇష్టపడతారు. లైక్ వెన్ దే గ్రో దే చూస్ థీమ్ అండ్ ఇట్ ఇమీడియట్లీ లెవెల్స్ ఆఫ్ దే ఫన్ ఫ్యాక్టర్స్. సో అట్లా అనమాట. సో కిడ్స్ వచ్చేసి డే టు డే లైఫ్లో మంచిగా బుక్స్ రీడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇలా బుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్, పాపులర్ క్యారెక్టర్స్ అనేవి బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఆర్ ఎనీ కలర్ బేస్డ్ సెలబ్రేషన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ కైండ్ ఆఫ్ ఐడియా లాగా ఉంటుందని చెప్తున్నా. అండ్ సో ఇక్కడ నా డాటర్ వచ్చేసి పర్పుల్ థీమ్ కావాలని చెప్పింది. సో దాని డ్రెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పర్పుల్ ఉండాలి అని చెప్పింది. బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది బడ్జెట్ అనమాట. సో వీ హ్యావ్ టు డిసైడ్ ద బడ్జెట్ దట్ ఈస్ కంఫర్టబుల్ విత్ అవర్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అండ్ అఫోర్డబుల్. కీ కాంపోనెంట్స్ ఫర్ హోమ్ బేస్డ్ గ్యాదరింగ్స్ విల్ బి ద డెకరేషన్, కేక్, ఫుడ్ మెనూ, రిటర్న్ గిఫ్ట్. వీ డిసైడ్ టు డెకోర్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ విచ్ వీ రియలీ కట్ డౌన్ అవర్ పార్టీ ఎక్స్పెన్స్. ఈసారి ప్రవాసీ బర్త్డే వచ్చేసి ఫ్లోరిడాలో సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మేము ఒక అమెరికన్ కమ్యూనిటీలో స్టే చేస్తున్నాము. సో చాలామంది కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళని అయితే పిలిచేసాము. అండ్ చాలామంది వెజిటేరియన్స్ అయితే ఉన్నారు. అందుకే నేను ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. సో ఇది కూడా సర్వనా భవన్ స్టైల్ వెజిటబుల్ కుర్మా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది అసలు. సో చాలా బాగుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, లైక్ ముగలై చికెన్ కర్రీ చేసాము, లైక్ గ్రేవీ కర్రీ అనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ రైస్ వచ్చేసి 3 పీస్ బగారా. సో ఈ బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉండే అసలు. ఏదైనా ఈవెంట్కి డెఫినెట్గా ట్రై చేయాల్సిన బగారా రెసిపీ రైస్ అనమాట ఇది. ఇంకా చిన్నపిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మెయిన్గా మనం ఆలోచించేది రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అవ్వాలని ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూతో నుంచి మేము ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే ఆర్డర్ చేసాము. ఈ లంచ్ బాక్సెస్ వచ్చేసి స్టీల్ లంచ్ బాక్స్ విత్ వుడెన్ లిడ్ వచ్చింది అండ్ విత్ వుడెన్ స్పూన్స్ వచ్చాయి. అంతేకాకుండా ఒక 3 వెరైటీస్ ఆఫ్ స్మాల్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఈ లంచ్ బాక్స్కి యాడ్ చేసి రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాము. కిడ్స్ డే టు డే లైఫ్లో యూస్ చేసుకునే ఏదైనా థింగ్ ఇవ్వచ్చు. కైండ్ ఆఫ్ వాటర్ బాటిల్స్, టంబ్లర్స్, లంచ్ బాక్సెస్, మిల్క్ కప్స్, పజిల్స్ or any other painting colors. Please do order more things from Amazon. Please do check out more details for description. పర్పుల్ థీమ్ వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాము. సో పర్పుల్ థీమ్ ఇచ్చే వాళ్ళు డెఫినెట్గా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు సింగిల్ లేయర్ షీట్ ఇస్తున్నారు. అండ్ బట్ ద సేమ్ ప్రైస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెకరేషన్ కొంచెం పెద్దగా ఉండే, డబుల్ లేయర్ ఇచ్చారు కాబట్టి. ఫుడ్ విషయానికి వస్తే డెజర్ట్తో స్టార్ట్ చేశాను. అండ్ డే బిఫోర్ యెస్టర్డే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇక్కడ ప్రశాంత్ వచ్చేసి డెకరేషన్ చేసేసి కస్టమైజ్ కేక్ తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ ఫ్లోరిడాలో చాలా తక్కువ మంది కస్టమైజ్ కేక్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ కేక్ చేసే వాళ్ళు కూడా చాలా దూరంలో ఉన్నారు. సో దానికి చాలా టైం అయితే పట్టింది. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కస్టమైజ్ కేక్ ఎలా ఎక్కడ ఉందో. అమెజాన్లోనే కాకుండా మీకు టాయిలెటరీలో డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, ప్lenty ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మేము ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందరూ ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు కాబట్టి సో మంచిగా డిన్నర్ అరేంజ్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనేసి సో మేమైతే డిన్నర్ అయితే ఫిక్స్ అయిపోయాము. సో ఇలా ఒక ఐడియా, మంచి డిన్నర్ ఐడియాతో అయితే నేనైతే ముందుకు వచ్చేసాము. ఇంట్లోనే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ చాలామంది వెజిటేరియన్స్ అయితే ఉన్నారు. అందుకే నేను ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. సో ఇది కూడా సర్వనా భవన్ స్టైల్ వెజిటబుల్ కుర్మా అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే అసలు. సో చాలా బాగుంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, లైక్ ముగలై చికెన్ కర్రీ చేసాము, లైక్ గ్రేవీ కర్రీ అనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ రైస్ వచ్చేసి 3 పీస్ బగారా. సో ఈ బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉండే అసలు. ఏదైనా ఈవెంట్కి డెఫినెట్గా ట్రై చేయాల్సిన బగారా రెసిపీ రైస్ అనమాట ఇది. ఫుడ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, డిన్నర్ ఆర్ స్నాక్స్. మీ కిడ్కి ఇష్టమైన కొన్ని ఫేవరెట్ స్నాక్స్ లిస్ట్ అనేది ఉంటుంది కదా. సో అలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, పిజ్జా ఆర్ ఎనీ అదర్ లైట్ స్నాక్స్.
అప్రాక్సిమేట్గా నెంబర్ ఆఫ్ గెస్ట్ లిస్ట్ హెడ్ కౌంట్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. హియర్ కమ్స్ అవర్ ఫుడ్. స్ప్రైట్ చూసేసి భయపడకండి. సో ఈ స్ప్రైట్ వచ్చేసి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ సర్వ్ చేస్తున్నాము. నెక్టర్ ఆర్గానిక్ ఆరెంజ్ జ్యూస్. ఇందులో మ్యాంగో వచ్చేసి టాప్ అనమాట. అసలు ఎవ్వరు కొంచెం కూడా లీవ్ చేయకుండా మంచిగా తాగేస్తారు. నాన్ వెజ్ లవర్స్ కోసం ఇక్కడ నేను మొగలి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను. అండ్ ఈ 2 కర్రీస్ కూడా చాలా బాగుండే. నైట్ కర్డ్ తినదంటారు కాబట్టి నేను ఇక్కడ సాంబార్ అయితే చేశాను. అండ్ ఈ సాంబార్ చాలా సింపుల్గా చేశాను, బట్ టేస్ట్ చాలా బాగుంది. డిన్నర్ ఐడియా అనుకున్నాం కాబట్టి కేక్ అయితే ఫస్ట్ అస్సలు ఇవ్వలేదు. సో ఫుడ్తో పాటే డెజర్ట్ పక్కన సర్వ్ చేసేసాము. గెస్ట్ చేశాక మేము ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ తర్వాత ఫోటో సెషన్ అయింది. అండ్ ఫోటో సెషన్ తర్వాత డిన్నర్ కూడా అయిపోయింది. కిడ్స్ బర్త్డే పార్టీస్లో కిడ్స్ ఎంజాయ్ చేసేది మెయిన్గా గేమ్స్ ప్లే చేసినప్పుడు. ప్రవసి వచ్చేసి బుక్స్ బాగా చదువుతుంది. సో ప్రిన్సెస్ స్టోరీస్, రపంజల్ స్టోరీస్, సో ఇలాంటి స్టోరీ బుక్స్ అంటే దానికి చాలా ఇష్టం. సో అందుకే మేము ఇక్కడ ప్రిన్సెస్ కస్టమైజ్ కేక్ అనేది కేక్ కటింగ్ తర్వాత ప్రవల్లితో కొన్ని రీల్స్ అయితే చేయించాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. సెలబ్రేషన్స్ టైంలో అపియరెన్స్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి సో చిన్న మెమరీస్ అనేది సేవ్ చేసుకోవడం అనేది కైండ్ ఆఫ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రొటీన్ గేమ్స్ కాకుండా సింపుల్గా కొంచెం డిఫరెంట్గా ఉన్న గేమ్స్ ప్లే చేయడం అంటే పిల్లలకి చాలా ఇష్టం. కాకుండా మ్యూజిక్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కిడికి వాళ్ళ ఫేవరెట్ ప్లే లిస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో ఇలా వాళ్ళ ఫేవరెట్ ప్లే లిస్ట్ ప్లే చేయడం వల్ల ఇలాంటి సెలబ్రేషన్స్లో వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈచ్ కిడ్ ఈస్ డిఫరెంట్ అండ్ లైక్స్ టు డూ థింగ్స్ డిఫరెంట్ ఇన్ సర్టన్ వే. బీయింగ్ పేరెంట్ adding our own element becomes the highlight of party. Organizing and fun and enjoyable party comes with simple planning. Thank you for watching. See you soon in next vlog.